క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. లెంటులో 18 రోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 11, 12 వచనాలు మనం చదువుకుందాం. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరలా పంపెను. అంతకుముందు హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రువులై ఉండి ఆ దినమునే ఒకరినొకడు మిత్రులైరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు. ఈ సమయంలో నాతో మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నటువంటి అంశము దుష్టుల యొక్క ఐక్యత, దుర్మార్గుల యొక్క ఐక్యత, చెడు పనులు చేసేటువంటి వారి యొక్క ఐక్యత ఎలా ఉంటుందనేటువంటిది ఈ లేఖన భాగంలో మనకి కనబడతా ఉంది. క్రీస్తుకు వ్యతిరేకంగా కీర్తన 2వ అధ్యాయంలో భూరాజులు ఏలికలు ఏకీభవించి ఆయన కుమారునికి అభిషిక్తునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, నిలవబడుతున్నారు. క్రీస్తును లేకుండా చేయాలని, క్రీస్తును గురించినటువంటి సాక్ష్యం లేకుండా చేయాలని వారందరూ కూడా ఏలికలు ఏకీభవిస్తూ ఆలోచన చేస్తున్నారనేది కీర్తన 2వ అధ్యాయంలో మనం ప్రవచనపూర్వకంగా మనం చూడొచ్చు. చెడు పనులు చేయటానికి కూడుకోవటం, కలిసి చెడు పనులు చేయటం. యేసేపు యొక్క అన్నదమ్ములు యేసేపు యొక్క విషయంలో చాలా వాళ్ళందరూ ఒక యూనిటీగా ఉంటారు. నీతిమంతుడిగా ఉన్నటువంటి యేసేపును బాధించే విషయంలో, అమ్మే విషయంలో వాళ్ళంతా ఒకే ఒక నిర్ణయాన్ని కలిగి చెడు పని చేసి తండ్రి దగ్గరికి వచ్చి అబద్ధాన్ని చెప్తారు. అదేవిధంగా సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో మనందరి సంచి ఒకటే, మనందరం ఒక వ్యక్తిని పట్టుకుందాం, కొడదాం, దోచుకుందాం, మనం సంపాదన పంచుకుందామని చెప్పేసి వాళ్ళందరూ ఏకమై ఒక ఆలోచన చేస్తారు. ఆలోచన బట్టి వారు స్వనాశనాన్ని తెచ్చుకుంటారనేది ఒక ప్రవచనం. అలాగే నాబోతు యొక్క విషయంలో కూడా ఆహాబు, యెజెబెలు ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చి ఆయనకు వ్యతిరేకంగా ఆలోచనలు చేసి ఆయన్ని చంపేస్తారు. అననీయ సప్పిరాలు కూడా భార్యాభర్తలు ఇద్దరు పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా పేతురు దగ్గరికి వచ్చి, దైవజనుని పేతురు దగ్గరికి వచ్చి ఏకమై ఒకే విషయాన్ని ఒకరి తర్వాత ఒకరు అబద్ధం చెప్తారు. వారు కూడా ఏమైపోతారంటే చచ్చిపోతారు. అయితే ఇక్కడ మీరు గమనించి చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని తీర్పు తీర్చినటువంటి అంశాల్లో మనకి 6 తీర్పులు మనకు కనబడతాయి. అన్నా దగ్గరికి, కైపా దగ్గరికి, మహాసభ దగ్గరికి, పిలాతు దగ్గరికి, పిలాతు నుండి హేరోదు దగ్గరికి, హేరోదు నుండి మళ్ళా పిలాతు దగ్గరికి. ఈ తీర్పులన్నిటిలో కూడా మీరు గమనించి చూసినప్పుడు పస్కా పండుగ అవటాన్ని బట్టి హేరోదు గలిలయ నుండి అదే సమయంలో యెరూషలేముకు రావటాన్ని బట్టి వీరిద్దరూ దగ్గరగా ఉండటాన్ని బట్టి పిలాతు నొద్దకు యేసు ప్రభు వారిని తీసుకొచ్చినప్పుడు ఆయన మీద అనేకమైనటువంటి నేరాలు మోపుతారు. అయితే ఏ నేరం కూడా ఆయనలో కనపడదు. కనుక యేసు ప్రభు వారు గలిలయుడు అని భావించి ప్రాంతీయపరంగా హేరోదు దగ్గరికి పంపిస్తాడు. వాస్తవంగా గలిలయకు వెళ్ళాలి, కానీ ఆ గలిలయలో ఉన్నటువంటి హేరోదు దగ్గరగా రావటాన్ని బట్టి ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు యేసు ప్రభువారు చాలా కాలం నుండి యేసును చూడగోరుతాడు. నిజంగా యేసును చాలా కాలం నుండి చూడగోరి జక్కేలాగా మాత్రం మారు మనసు పొందడు. ఎందుకంటే ఆయనకు అధికారం, పదవి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి హృదయము ముళ్ళ కింద పడినటువంటి విత్తనాలు లాంటి జీవితం ఆయనకి. ఫెలిక్స్ అనేటువంటి వాడు 2 సంవత్సరాలు పౌలు గారు ఆయనకు వాక్యం చెప్పినప్పటికీ 2 సంవత్సరాల వాక్యం విన్నా కూడా మారు మనసు పొందరు. కనుక కొన్ని హృదయాలు రాతి హృదయాలు. కనుక ఈ పిలాతు నొద్ద నుండి హేరోదు నొద్దకు యేసు ప్రభు వారు పంపడినప్పుడు అతడు చూసి యేసు ప్రభువుని చూసి సంతోషిస్తాడు, కానీ సత్యాన్ని తెలుసుకోలేని పరిస్థితి. ఆయన అపహసించి వస్త్రాలు, నూతనమైనటువంటి మంచి వస్త్రాలు ధరించి మళ్ళా పిలాతు దగ్గరికి పంపిస్తాడు. అక్కడ వరకు మీరు గమనించి చూసినప్పుడు పిలాతు మరి హేరోదు ఒకరికొకరు శత్రువులుగా ఉంటారు. ఎందుకంటే పిలాతు ఒకానొక సమయంలో కొంతమంది గలిలయులను చంపి వారి రక్తమును బలి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం.
కాబట్టి అప్పటి వరకు శత్రువులుగా ఉన్నటువంటి వీరు యేసుక్రీస్తు ప్రభువారిని తీర్పు తీర్చే విషయంలో మాత్రం మిత్రులైరి అని ఉంటుంది. అంటే చెడు పనులు చేయటానికి ఏకమయ్యేటువంటి మనుషులు, సత్యమును దాచిపెట్టి అసత్యాన్ని తీసుకురావటం, అబద్ధాన్ని ప్రచారం చేయటానికి, దుర్మార్గమైనటువంటి పనులు చేయటానికి ఏకమైనటువంటి వ్యక్తులుగా ఇక్కడ కనబడతా ఉన్నారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇందులో మనకు కనబడతా ఉంది ఏంటంటే, తీర్పు తీర్చినటువంటి హేరోదు కానీ పిలాతు కానీ ఎక్కడ యేసు ప్రభువారిలో ఏ దోషము కనబడదు. కానీ కనబడకపోయినా ఒక అధికారులుగా ఉండి, పాలకులుగా ఉండి, ఒక అసమర్థమైనటువంటి అధికారులుగా ఉండి వీళ్ళు ప్రజల మెప్పు కోసం, ప్రజల యొక్క మన్నన కోసం వారి కేకలి గెలిచెను అన్నట్టుగా యూదులకి యేసు ప్రభువారిని అప్పచెప్తారు. వారి మెప్పు కోసం, వీళ్ళ పదవుల కోసం. కాబట్టి ఇదంతా కూడా ఒక అంధకారమైనటువంటి గడియ. దేవుడు తన ప్రణాళికలో భాగంగా మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని విడవబడటం అనేటువంటిది ఇందులో మనకి కనబడతా ఉంది. మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో మరి ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని ధారపోయవలసినటువంటి పరిస్థితి ఉంది కనుక వీరేమో దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. వీరి తలంపులను బట్టి యేసుక్రీస్తు అడ్డుపోతే మాకు ఈ సమస్యలు ఉండవు అనేటువంటి పరిస్థితులు యూదులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువును కనుక వీరికి అప్పచెప్తే మా పదవులు, మా యొక్క స్థితులు, అధికారాలు మాకుంటాయి అనేటువంటిది వీళ్ళున్నారు. పరలోకమందున్నటువంటి దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎందుకంటే అతడు దెబ్బలు తింటేనే మనకు స్వస్థత కలుగుతుంది. అతడు బాధించబడితేనే మనం దేవునితో సమాధాన పడతాం. కాబట్టి దేవుని తలంపులు వేరు, మానవుల యొక్క తలంపులు వేరు. కాబట్టి మీరు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందంటే, ఇదిగో నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము, దుష్ట సాంగత్యము, మంచి నడవడిని చెరుపును అని రాయబడింది. మనం బైబిల్లో చూసినప్పుడు రెహబాము దుష్టుల యొక్క సహవాసం చేసి వాళ్ళ ఆలోచనలు తీసుకొని ఇజ్రాయెల్ దేశాన్ని, యెరూషలేమును రెండుగా విభజిస్తాడు. అటు ఇజ్రాయేలు దక్షిణ రాజ్యంగా, మరి దక్షిణ రాజ్యం యోధాగా, ఉత్తర రాజ్యంగా మరి ఇజ్రాయేల్ ప్రాంతం విడిపోవటం జరుగుతూ ఉంది. మీరు బైబిల్లో ఎక్కడన్నా చూడండి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది. కాబట్టి మనం ఎలా ఉన్నామనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన స్నేహితులు, మన పరిస్థితులు సత్యం వైపు లేదా మంచి మార్గంలో ఉన్నాయా అనేటువంటిది మనల్ని మనం పరిశీలించుకొని దేవుని పిల్లలుగా జీవించడానికి ఇష్టపడతాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఇదిగో తండ్రి, మంచి సహవాసంలో ప్రభువా నీలో నిలిచి మంచి సహవాసం కలిగిన జీవితం జీవించే కృప దయచేయండి. ఈ మాటలు మా అందరి హృదయాల్లో ఫలింపచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు.